హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వచ్చే ఈ పండుగలలో 9 రోజులు అమ్మవారిని వేరువేరు రూపాలలో ఆరాధిస్తారు. ఈ వీడియోలో మనం మొదటి రోజు అమ్మవారి రూపం, అలాగే పూజా విధానం, పూజ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మొదట మనం అమ్మవారి రూపం గురించి తెలుసుకుందాం. మొదటి రోజు మనం అమ్మవారిని శైలిపుత్రి రూపంలో పూజిస్తాం. శైలి అంటే పర్వతం అని, పుత్రి అంటే కుమార్తె అని అర్థం. పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా అవతరించిన రూపమే అమ్మవారు. ఆమె ఎడమ చేతిలో కమలాన్ని, కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి నంది వాహనంపై విహరిస్తుంది. ఈ రూపం శక్తి, సహనం, భక్తి, శాంతి అన్నిటినీ సూచిస్తుంది. ఆమెను పార్వతి, భవానీ, హేమవతి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉపవాసం చేస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందాలని, అలాగే జీవితం సుఖశాంతులతో నిండిపోవాలని భక్తులు కోరుకుంటారు. ఇప్పటి వరకు మనం అమ్మవారి యొక్క రూపాన్ని తెలుసుకుందాం కదా. ఇప్పుడు పూజ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. శైలిపుత్రి దేవిని పూజించడం వలన భక్తులలో ధైర్యం, స్థిరత్వం కలుగుతాయని నమ్మకం. సంపద, అలాగే కుటుంబంలో శాంతి కలుగుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం మనకు లభిస్తుంది. ఇప్పటి వరకు మనం అమ్మవారి యొక్క రూపం, అలాగే పూజ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం కదా. ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం. కలశంను శుభ్రంగా ఉంచి దానిపై మామిడి ఆకులను, కొబ్బరికాయలను పెట్టి దానిని దేవిగా పూజిస్తారు. ఇలా ఘటస్థాపన చేసి దేవిని పూజించడం వల్ల నవరాత్రులలో శుభ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రత్యేక నైవేద్యం గురించి తెలుసుకుందాం. ఈరోజు సాధారణంగా అమ్మవారికి గోరుముద్దలు, నెయ్యన్నం, పెరుగు పెడతారు. అలాగే బెల్లాన్ని కూడా పెడతారు. నవరాత్రులలో 9 రోజుల పూజలకు ఇదే ఆరంభం అవుతుంది. శైలిపుత్రి దేవిని పసుపు రంగు పుష్పాలతో అలంకరించి దీపాన్ని వెలిగించి భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు. అందుకే భక్తులారా, నవరాత్రిలో మొదటి రోజైన మనం శైలిపుత్రి అమ్మవారిని ఆరాధించి మన జీవితంలో సద్గుణాలు పెరగాలని ప్రార్థిద్దాం. ఈ వీడియోలో మనం నవరాత్రిలో మొదటి రోజైన అమ్మవారి యొక్క రూపాన్ని, అలాగే పూజా విధానాన్ని, అలాగే పూజ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం రెండవ రోజు యొక్క అమ్మ రూపాన్ని, అమ్మ యొక్క పూజ విధానాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను.